అందించడం, ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నేనే ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ గారితో పాటు రావడం రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప సందర్భం ఇది. ఈ కార్యక్రమంలో నాతో పాటు బండారు దత్తాత్రేయ గారు, పెద్దలు కేశవరావు గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, మధు యాస్కి గారు, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవేందర్ గౌడ్ గారి యొక్క అనుభవాలను సంక్షిప్తంగా, వారి అనుభవాలు వారి స్వీయ చరిత్ర కాదు, వారు రాసిన అనుభవాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రజల కోణంలో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించే ఆ విజయ తెలంగాణలో పొందుపరిచిందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించిన, ఈ తెలంగాణ నేల మీద తెలంగాణ యొక్క ఏర్పాటు కోసం పోరాటాలు చేసి అసూలు బాసిన వాళ్ళే ఉన్నారు. అసూలు బాసిన వాళ్ళు, అమరులు అయిన వాళ్ళు, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ పోరాట స్ఫూర్తిని వాళ్ళు లెక్కించుకోలేరు. అలాంటి వాళ్ళు వేలాది లక్షలాది మంది ఈ నేల మీద పుట్టినరు, ఈ నేల మీద అమరులైనరు. కానీ విజయం సాధించినప్పుడు కొంతమంది ఆ చరిత్రను తమ గొప్పతనంగానో తమకు అనుకూలంగానో మలుచుకుంటారు. కాబట్టి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ యొక్క చరిత్రను, పోరాట స్ఫూర్తిని, సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఆ తర్వాత 69 కానీ, లేకపోతే 96లో తెలంగాణ జనసభ ఉద్యమం కానీ, లేకపోతే 2001లో కానీ వివిధ సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని ఉద్యమకారుల గురించి చర్చ జరగాలి, ఈ చరిత్రను లెక్కించాలి అని ఆ రోజే నేను శాసనసభలో ప్రస్తావించాను. ఈ మధ్యకాలంలో కూడా ఏదో సందర్భంలోనే అన్నా, ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక రాజకీయ పార్టీ మొత్తం తెలంగాణ చరిత్ర అనే విధంగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను తెర ముందు జరిగింది, తెర వెనకాల జరిగిన విషయాలను క్రోడీకరించి రాసితే మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం, ఈ సందేశం చేరాలి అని వారు కోరుకుంటారు. ఈరోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు రాసిన ఈ పుస్తకంలో తప్పకుండా ఆనాటి తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన సంఘటనలు కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడానికి, తెలంగాణ అంశం మీద మాట్లాడడానికి జరిగిన ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు చెబితే అది పెద్ద అంశంగా కూడా కనిపించకపోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆ విషయానికి